ప్రస్తుతం సినీ అభిమానులంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా హనుమాన్ పాన్ ఇండియా సినిమాల్లో వస్తున్న అతిపెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హనుమంతుడి మీద వస్తున్న ఫస్ట్ సినిమా అనుకోవచ్చు. అంటే విఎఫ్ఎక్స్ తో కలిపి అన్ని ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వస్తున్న పెద్ద సినిమా అనుకోవచ్చు. దాని గురించి ఏం చెప్తారు? అది హనుమంతుల వారి మీద సినిమా కాదండి. హనుమంతుల వారి పవర్స్ ఒక నార్మల్ కుర్రాడికి వస్తే ఏం జరుగుతుంది అని ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇది. సో మన సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ చూసాం కదా, అలాంటి జానర్లో వచ్చే సినిమా ఇది. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్. సో విఎఫ్ఎక్స్ కోసం చేసిన సినిమా కాదు, ఒక స్టోరీ, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ స్టోరీ ఇది. వెరీ ఎంటర్టైనింగ్గా చెప్పాము. దాంతోపాటు ఈ స్టోరీని కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది అని చెప్పి చేసాం అంతే. ఈ సినిమా మీరు ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు షూటింగ్? ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఈ ఐడియా అనుకున్నాను. దాని తర్వాత ఒక 6 months వర్క్ చేసాం స్క్రిప్ట్ మీద. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2.5 years ఈ సినిమా మీద షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది. అంటే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఆ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మాకు ఆ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఆవిడ తప్పితే ఇంకా వేరే ఎవరు కనిపించలేదు ఆ క్యారెక్టర్లో. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు, ఈ క్యారెక్టర్ ఇవిడే చేయాలి అని చెప్పి. అంటే ఫస్ట్ అమ్మ క్యారెక్టర్కి అనుకున్నారంట కదా, ఆమె ఒప్పుకోక అక్క క్యారెక్టర్ లేదు, అదేదో నేను జోక్ చేశాను. ఇట్స్ ఆల్వేస్ అ సిస్టర్ క్యారెక్టర్. తేజ సజ్జాని ఒక అతిపెద్ద హీరోగా చూపించబోతున్నారు, ఒక స్మాల్ హీరో నుంచి అతిపెద్ద హీరోగా చూపించబోతున్నారు. అంటే ప్రేక్షకులు అంచనాలకు అందుకునేలాగా ఉంటుందా? 100% ఉంటుందండి. మీరు ఈ సినిమాకి రావడం కి రీజన్ హనుమంతుల వారు నేను చేసిన టీజర్స్, ట్రైలర్స్ అయితే కనుక ఈ సినిమా ఫినిష్ అయ్యే టైంకి మీకు అందరికీ తేజ విపరీతంగా నచ్చేస్తాడు. అండ్ మీ చాలా మందికి ఫేవరెట్ హీరో అయిపోతాడు. ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్ సినిమా జాంబిరెడ్డి, ఆ జాంబిరెడ్డిలో ఉన్న 4 క్యారెక్టర్స్ ని ఇందులో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఏంటి రీజన్? ఎవరెవరండి? హీరోయిన్, హీరో, గెటప్ సీను. హీరోయిన్ కాదండి, ఓన్లీ హీరో, గెటప్ సీన్ గారు అంతే. నాకు తెలిసి వీళ్ళిద్దరిని రిపీట్ చేశాను. అండ్ ఒక పంతులు క్యారెక్టర్ హ్యాండ్ చేశారు, ఆయన రిపీట్ చేశాను. వాళ్ళని మళ్ళీ ఇందులో పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? నథింగ్ అండి, అంటే వాళ్ళ తప్పితే వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు, సో వాళ్ళే పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు గుంటూరు కారంతో పోల్చుకుంటే ఈ సినిమాకి థియేటర్స్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, బుకింగ్స్ పెట్టగానే కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే థియేటర్స్ ఇంకొన్ని వచ్చుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉంటుందండి. ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవ్వాలని ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ ఓన్లీ సో మెనీ థియేటర్స్ అండ్ 4 పెద్ద సినిమా, అంటే 3 పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఇబ్బంది అయితే ఉంటుంది. బట్ తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ అన్ని సినిమాలు సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. మీ సినిమా కోసం రవితేజ గారి ఈగల్ సినిమా అనేది పోస్ట్ పోన్ అయింది. అది మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది? నా సినిమా కోసం కాదు, జనరల్గా అన్ని సినిమాలు, మిగిలిన ఫిల్మ్స్ అన్ని బాగుండాలి అన్న TFI బాగుండాలి అంటారు కదా. సో దానికోసం అని చెప్పి ఆయన పోస్ట్ పోన్ చేశారు. ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే ప్రాబ్లీ కొన్ని థియేటర్స్ మాకు కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే బెనిఫిట్ షోలు ఎక్కడెక్కడ పడిపోతున్నాయి ఏంటి హైదరాబాద్లో ముఖ్యంగా? అంటే మేము యాక్చువల్గా ఒక 2-3 shows ఓపెన్ చేసాము. ఊరికినే అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. హౌస్ఫుల్స్ అయ్యాయి. ఇంకా మోర్ అండ్ మోర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు 150 shows ఓపెన్ చేసాం సోఫా. అన్ని హౌస్ఫుల్స్ అయ్యాయి. సినిమాలో ఒక క్యారెక్టర్ అండి ఇది, మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సో ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా గుర్తుగా నేను ఇది వేసుకుంటున్నాను. అంటే ట్రైలర్లో చివరిలో కళ్ళు కనిపిస్తాయి, చిరంజీవి గారు అని చాలా మంది అంటున్నారు. అది చిరంజీవి గారిని పెట్టి చేశారా, విఎఫ్ఎక్స్ ద్వారా చేశారా? ఎలా చెప్పనండి. థ్యాంక్ యూ. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి చెప్పండి. అంటే ఇలాంటి ఇంకా సస్పెన్స్ క్యారెక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా? లేవండి. అంటే రివీల్ చేయకుండా అప్పట్లో సినిమాలో చూడాలనే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, ఇదొకటే. థ్యాంక్ యూ.